న్యూస్ కి స్వాగతం. గుంటూరులో భారీ వర్షాలతో విజయవాడలోని బుడమేరు వాగు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నేపథ్యంలో లెక్కలేనన్ని కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలాయని వరద బాధితుల సహాయార్థం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్ సిపిఐ కార్యాలయం నుండి కొత్తపేట మెయిన్ రోడ్లో తదితర వీధుల్లో విరాళాలు సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమం సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మలాద్రి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా వరద వచ్చినా ఏ సమస్యలు వచ్చినా బాధితులకు ఆదుకునేందుకు ముందుండే విజయవాడ నగరం నేడు దీనస్థితిలో వరదకు ఉండడం చాలా బాధాకరమని, ఇలాంటి సందర్భంలోనే ప్రజలందరూ మానవత్వంతో సహాయం చేయడానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐక్యూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, నగర కార్యదర్శి రావుల అంజబాబు, సిపిఐ నగర సమితి సభ్యులు ఆకిటి రామచంద్రుడు, నూతలపాటి వెంకటేశ్వరరావు, జగన్నాథం, రాగం చంద్రమౌళి పాల్గొన్నారు. వారిని ఆదుకున్న దాంట్లో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిధి సేకరణ, అట్లాగే విరాళాలంతా కూడా సేకరించి రాష్ట్ర పార్టీ పంపడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఏదైతే మన మానవతా దృక్పథంతో ఈ నగరానికి ఎప్పుడు కూడా మరి సందర్భించడంలో కూడా దాతలుగా సహకరించే అలవాటు మనకుంది. మన కేరళకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బియ్యానికి సంబంధించి అట్లాగే సరుకులు కూడా పంపడం జరిగింది. అంతకుముందు కేరళలో జరిగిన వరదలు కూడా ఈ నగర ప్రజలు మరి సహకరించారు. ఇప్పటికే మరి విజయవాడలో జరుగుతున్న మరి వరద సహాయక చర్యల్లో ఈ నగరాన్ని నుంచి కూడా మరి పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. వారందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిధి సేకరణ కూడా నగర ప్రజలు సహకరించాలని, మరి బాధితుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఇటీవల తుఫాను కారణంగా విపరీతంగా కురిసినటువంటి వర్షాలకి బుడమేరు గండిపడి మొత్తం విజయవాడలో ఉన్న 32 వార్డుల్ని జలదిగ్బంధనం చేసినందువల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తినడానికి తిండి లేక, ఉండటానికి సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నటువంటి దశలో సిపిఐ ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఐ నాయకులు, కార్యకర్తలు దాతల దగ్గర నుంచి విరాళాల రూపంలో, వస్తువుల రూపంలో, దుప్పట్లు, బియ్యము, నిత్య జీవితావసర సరుకులు అన్నీ కూడా రోజు అక్కడ తీసుకొని వెళ్ళి విజయవాడలో పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కలెక్షను వీధుల్లో వసూలు చేసి ఆ మొత్తాన్ని రాష్ట్ర కేంద్రానికి సైక్లోన్ రిలీఫ్ ఫండ్కి పంపించడం అనేది జరుగుతుంది. గతంలో విజయవాడ నగరం అనేక ప్రాంతాలకి బాసటగా నిలబడినటువంటి నగరం ఇవాళ అనేక ఇబ్బందులకి గురవుతూ ఉన్నటువంటి స్థితిలో విజయవాడని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలపై ఉన్నది. అందుకని సిపిఐ నిర్వహించే ఈ విరాళాల కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆదుకోవాలి వరద బాధితుల్ని, వరద బాధితుల్ని. విరాళాలు
చేస్తున్నాం.